హలో హాయ్ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను మీ హారికని. ఈరోజు మనం వైదీశ్వరన్ కోయిల్ అక్కడ ఉన్న నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఒకసారి అంగారకుడికి కుష్ఠవ్యాధి సోకితే స్వయంగా శివుడే వైద్యుడిగా అవతారం ఎత్తి చికిత్స చేశాడు. అందుకే ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ అనే పేరు వచ్చింది. మన బొటన వేలి ముద్రల ఆధారంతో భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతిని ఈ ఊరి వాళ్ళు అనుసరిస్తున్నారు. 1600 సంవత్సరాల నాటి చరిత్ర ఇది. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయం 5 అంతస్తుల్లో ఉంది. ఈ ఆలయంలో శివుడిని వైద్యనాథుడిగా పూజిస్తారు. ఈ ఆలయంలో ఔషధ గుణాలు కలిగిన ఒక వేప చెట్టు బాగా ప్రసిద్ధి పొందింది. ప్రక్కన ధన్వంతరికి చిన్న ఆలయం ఉంది. దేవాలయంలోని ప్రధాన శివలింగాన్ని పురాతన కాలంలో మహర్షులు పూజించారు. ఈ ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చెట్లతో పాటు కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి. పక్కన సిద్ధామృతం అనే ఒక తీర్థం ఉంది. ఇదే గ్రామంలో దాదాపు 12 మంది పండితులు తమకు వంశపారంపర్యంగా వచ్చిన తాళపత్రాల ఆధారంతో నాడీ జ్యోతిష్యాన్ని చెప్పడంలో ప్రసిద్ధులయ్యారు. కర్ణాటకలోని కొడిమెట్ అనే గ్రామంలో కూడా నాడీ జ్యోతిష్యాన్ని చెప్తారు. ఇందిరాగాంధీ ఉన్న రోజుల్లో అక్కడికి వెళ్ళేవాళ్ళు. కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు, రాష్ట్రపతులు లాంటి హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళేవారు. కానీ వైదీశ్వరన్ కోయిల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కొడిమెట్ ప్రాముఖ్యం కొంచెం తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 ప్రాంతాల్లోనే నాడీ జ్యోతిష్యాన్ని చెప్తారు.